వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. హై సెక్యూరిటీ 2019 ఏప్రిల్ 1 కన్నా ముందు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్లకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ తగిలించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సమయంలోనే గతంలో ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో దానికన్నా ముందు 15 సంవత్సరాలకు పైబడి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో దాన్ని డిస్మెంటల్ చేసేయాలి. డిస్అపియరింగ్ లాగే దాన్ని మొత్తం డిస్మెంటల్ చేసేసి అది వాడుకోవడంలోకి తీసుకురాకూడదు అని కూడా ఒక ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావన వచ్చిన సమయంలోనే ఇప్పుడు మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీ అనే ఒక బోర్డు ఉండే. దాని తర్వాత మనకు ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరు అయిపోయిన తర్వాత టీఎస్ అనే ఒకటి మనకు వచ్చేసింది. టీఎస్ కింద నమోదు చేయాలి. ఏపీకు సంబంధించిన గతంలో రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్స్ కూడా ప్రైవేట్ వెహికల్స్కు అలాగే కంటిన్యూగా కొనసాగించవచ్చని చెప్పారు. తర్వాత ఎవరైతే కొత్త రిజిస్ట్రేషన్స్ ఎవరైతే వస్తున్నారో దాని మీద టీఎస్ అని చెప్పారు. 9 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలించే 9.5 సంవత్సరాల పాలనలో టీఎస్నే కొనసాగింది. కాకపోతే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని టీఎస్కు టీజీగా మాట్లాడారు. తెలంగాణ స్టేట్ కాకుండా కేవలం తెలంగాణ టీజీగా మీరు మార్చుకోండి అని చెప్పారు. అదే నేపథ్యంలోనే టీజీ అని మనకు రిజిస్ట్రేషన్స్ మొదలైపోయాయి. ఈ టీజీ అని ఎప్పుడైతే మనం చేసుకున్నామో దాని తర్వాత ఇప్పుడు మరొకసారి ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలు ఏంటంటే 2019 కన్నా ముందు 2019 ఏప్రిల్ కన్నా ముందు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వెహికల్స్, ఆ వెహికల్స్కు కంపల్సరీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కావాలి. దీని ద్వారా ఒకవేళ వెహికల్స్కు సంబంధించి ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా ఎవరైనా దొంగలించబడ్డా లేకపోతే ఇంకేనా ఇతరత్ర ఏమైనా దానికి వెహికల్స్ సంబంధించిన ఏమైనా జరిగినచో ఖచ్చితంగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కానీ ఇంకా ఇతరత్ర గవర్నమెంట్ అధికారులు దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉన్నదని. ఆ టీజీ అని దగ్గర మనం ఒకసారి చూస్తాం, ఒక చిన్న క్యూఆర్ కోడ్కి సంబంధించిన ఒక అది మార్కు కూడా ఉంటుంది. అదే క్యూఆర్ కోడ్. దాని ద్వారా మనం ఆ వెహికల్స్ ఎటు ప్రయాణిస్తున్నది, ఎలా ప్రయాణిస్తున్నది, ఏమైనా వైలేషన్స్ చేస్తున్నదా, ఎవరైనా దొంగలించారా అని దీన్ని పసిగట్టవచ్చు. అది గతంలోనే కూడా ఇంట్రొడ్యూస్ అయిపోయింది. కానీ దాన్ని హై సెక్యూరిటీగా మాట్లాడుతూ మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. దానికి కఠోరంగా ఏం చెప్పారంటే అది కనుక సెప్టెంబర్ వరకు మనం పూర్తి చేయకపోతే ఏ వెహికల్స్ అయితే టీజీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోరో ఆ వెహికల్స్కి సంబంధించింది సీజ్ చేసేస్తాం అని ఒకటి కఠోరంగా ఒక నిర్ణయం తీసుకోబడింది. ఈ విషయంపై ఈరోజు మనం మాట్లాడడానికి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి టీఎస్ నుంచి వెళ్ళి టీజీ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ హై సెక్యూరిటీ అని చెప్పి వందలాది లక్షలాది వెహికల్స్కు సంబంధించిన ఆదాయాన్ని కూడా కూడగొట్టుకుంటుంది. కానీ ఈ నేపథ్యంలో నాకు సౌకర్యాలు కల్పిస్తున్నారా? అలాగే మనం కోల్పోతున్న వెహికల్స్ను మనం ట్రాక్ చేయగలుగుతున్నామా? ఆ ట్రాక్ చేసిన వెహికల్స్కు మనం అదే పద్ధతిలో ఏదైతే ఇప్పుడు ఒక పరిస్థితి ఉన్నదో, ఒక వెహికల్ మనం ఈ రూపంలో ఇచ్చామంటే అదే రూపంలో సీజ్ చేసిన వెహికల్ను మనం మళ్ళీ స్వాధీనపరిచేటప్పుడు అదే రూపంలో ఉంటుందా? అలాగే ఉంటుందా అంటే ప్రతి ఒక్కరు, ఒక చిన్న పిల్లవాడు 10 సంవత్సరాల బాలుడు అడిగినా కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే పోయేటప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా పోయిన వెహికల్ వచ్చేటప్పుడు మాత్రం ఏ పార్ట్కు ఆ పార్ట్ ఉడబీటి ఉంటుంది, ఎక్కడ కూడా సరైన పద్ధతిలో ఉండలేదు అని చాలామంది దీని మీద మనకు ఇంతకుముందు చాలామంది చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, మన అనుభవం కూడా. ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు మాతో లైన్లో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. నమస్తే. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి కృష్ణారెడ్డి గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం చేసే నిర్ణయాలకు సంబంధించింది వివరించడానికి ఎలా ఉన్నదనే దానికి. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఐఎమ్ సారీ సార్, కృష్ణారెడ్డి గారు, స్పోక్స్ పర్సన్ అండ్ as well as very big analyst also. At the same time మనకు సంబంధించిన ప్రముఖ న్యాయవాది అయినటువంటి అల్లం నాగరాజు గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఈ విషయంపై ఫస్ట్గా మనం ఫోర్ సైజ్ టీవీ ద్వారా
విన్నవించేది మా సుధాకర్ శర్మ గారికి, చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నదో దీని మీద మీరు ఎలా భావిస్తారండి, దీన్ని ఎలా తీసుకుంటారు? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ ఉద్దేశం, అలాగే ఎప్పుడు కూడా ఫోర్ సైడ్స్ టీవీకి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే ప్రజలకు చక్కటి అవగాహన కల్పించడం. ఎందుకంటే ఒక విషయంలో క్లారిటీ లేకపోవటం వల్ల అనేక అనర్థాలకు అది దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని స్పష్టంగా గ్రహించాం. కాబట్టి ప్రజల్లో చైతన్యపరచాలి అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాలెడ్జ్ మేక్స్ వండర్ఫుల్ థింగ్స్. కాబట్టి నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని క్రియేట్ చేయాలి అంటే ముందు రైట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది అవసరం. కాబట్టి ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోంది. ఈరోజు జమీల్జీ చెప్పినట్టు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ అని హెచ్ఎస్ఆర్పి అని అంటారు కదా. మరి ఈ విధానాన్ని అమలుపరచడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎందువల్ల అంటే మామూలుగా ఒక స్టెప్ ఆర్ ఒక రకమైనటువంటి ఒక ప్రతిపాదన మనం ఎప్పుడైతే చేస్తున్నామో దాని వెనక స్థూలంగాను సూక్ష్మంగాను అనేక రకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. మామూలుగా మనం చూసినట్టయితే సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, అలాగే ట్రాకింగ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా కొంతవరకు నిరోధించేటువంటి ఒక రకమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకొచ్చామని ప్రభుత్వం చెప్తోంది. మరి అంతవరకు బాగుంది. కానీ ఇది నిజంగా ప్రజలకు ఎంతవరకు ఉపయుక్తం అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మన మెట్రోలో ఉన్నటువంటి పాపులేషన్ కూడా దృష్టిలో తీసుకుంటే ఇక్కడ వెహికల్ సంఖ్య ఎంత, 2 వీలర్ 3 వీలర్ అలాగే 4 వీలర్ సంఖ్య కూడా చాలా గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఈ పెంచినటువంటి రివైజ్డ్ ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో మరి ఆ హెచ్ఎస్ఆర్పి బోర్డ్స్ను ఇన్స్టాల్ చేసుకునే విధానంలో కానివ్వండి, మరి వాటికి ఒక కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టారు. తర్వాత తీసుకోబోయేటువంటి చర్యలు ఏంటి, ఆ తర్వాత ఇవన్నీ మనం ఎదుర్కొని ఆ ఇన్స్టలేషన్ చేయించుకున్న తర్వాత నిజంగా ప్రామిస్డ్ బెనిఫిట్స్ అనేవి మనం చూడబోతున్నామా? ఇవన్నీ మన ముందున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు. ట్రాన్స్పోర్టేషన్ అనేది, లాజిస్టిక్స్ అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇది చాలా పెద్ద సమూలమైనటువంటి ఒక మార్పుగా మనం భావించవచ్చు. సైంటిఫిక్గా తీసుకుంటేనేమో ఇక్కడ మనకు హై సెక్యూరిటీ వైపు వెళ్ళటం అనేది అది మంచిదే, వి ఆల్ అగ్రీ విత్ దట్. కానీ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో జనసామాన్యం ఎటువంటి కష్టాలని నష్టాలని ఎదుర్కొంటుంది, అలాగే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నిజంగా క్వాలిటేటివ్ చేంజ్ను మనం చూడబోతున్నామా, లేక ఇట్ ఈస్ ఓన్లీ ఏ కైండ్ ఆఫ్ హైపోథెటికల్ ప్రామిసా అనేటువంటి అంశాన్ని ఈరోజు మన డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి వారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు నిజంగా ఒక సమగ్రమైనటువంటి అవగాహన మనకు ఏర్పడిన తర్వాత ఈ విషయాన్ని మనం మనకు తోచినటువంటి రీతిలో దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం కానీ, దాన్ని కష్ట నష్టాలని మనం బేరీజ్ వేసుకోవడం కానీ మనం చేయగలుగుతాం. ఎందువల్ల అంటే ఒక స్టాండర్డ్ ఇన్పుట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, రెఫరెన్స్ మెటీరియల్ కానీ, కంటెంట్ కానీ మన దగ్గర ఉన్నప్పుడే ఎంత మాత్రం అది ప్రయోజనకరం అనేది మనకు మనం యోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్ us try to create that kind of platform now. Let's go ahead with the discussion. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ టీఎస్ అని వచ్చింది, దాని తర్వాత టీజీ అని వచ్చింది, ఇప్పుడు మళ్ళీ హై సెక్యూరిటీ ప్లేట్స్ అని చెప్తున్నారు. అని రకరకాలుగా మనం మార్చుకుంటూ పోతున్నాం. కానీ మనకు అంత సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నామా? అసలు ప్రజలకు ఆ సౌకర్యం కల్పించబోతున్నామా? ఇప్పుడు మరొకసారి ఒక రిజిస్ట్రేషన్ గురించి వెళ్ళాలంటేనే అతను స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఏదైతే అక్కడ నిర్ణీత సమయంలో అక్కడికి వెళ్ళాలి. ఆ నిర్ణీత సమయంలో వెళ్ళిన తర్వాత నంబర్ ప్లేట్స్ గురించి మనం అక్కడ వేచి ఉండాలి అనేది అన్ని ఒక ప్రక్రియ ఉంటుంది. తద్వారా ఇప్పుడు చెల్లించే ఫీజులు కాకుండా ఒక రోజు 2 రోజుల పాటు దాని మీద అక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? అది ఒకటి భారమే, పౌరులకు అది ఒక భారమే. కానీ హై సెక్యూరిటీ నిజంగా అవసరమా? నాకు పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేదు. అది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ వల్ల ఉపయోగాలు ఏంటిది వాస్తవంగా నాకు తెలియదు దాని మీద. యాక్చువల్లీ కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నదో
ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి టీఎస్ నుంచి వెళ్ళి మళ్ళీ టీజీ రావడం ద్వారా మనకు ఎన్ని ఇబ్బందులు కూర్చాయో మనం చూసాం. అంటే విషయం ఏమిటంటే ఇంకొక చిన్న విషయం ఏంటంటే అసలు లక్షలాది కెమెరాస్ మన దగ్గర ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ హై సెక్యూరిటీ ప్లేయర్స్ అంటున్నాము. దీనిపై మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీరేమంటారండి? దానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మామూలు కార్యకర్తగా నేనేం బాధ్యత వహించి చెప్పగలుగుతాను, కానీ దాన్ని అది నిజంగానే ప్రజలకు అసౌకర్యం అయింది, ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఉంటే నేను కూడా దాన్ని ఖండిస్తాను. దానికోసం పెద్ద వకాలతో ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలకే నిజంగా భారం అయింది. అయితే ఇది ప్రజలకు భారం కాదు సార్, ఇదొకటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ ఈజ్ ద సేఫెస్ట్ థింగ్ టు గెట్ వాట్ థెఫ్ట్ గురి అయినా కానీ ఇతర ఏమైనా విషయాలలో ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ దురదృష్టవశాత్తు ఏమైనా యాక్సిడెంట్ గిట్ల అయితే మాత్రం తద్వారా అక్కడ ట్రాక్ చేసేసి అక్కడికప్పుడే మనం ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయేదానికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచిదే, కానీ ఇది మాటికి తీసుకురావడం, దాని మీద కంపల్షన్ చేయడం, 2019కు సంబంధించిన వెహికల్స్కు కానీ గతంలో ఉన్న వారు చేయడం వల్ల మీరు ఏమంటారండి? అంతేగాని ఏపీ నుంచి టీఎస్ రావడంలో రాష్ట్ర విభజన జరిగింది, తప్పలేదు, అది వేరు. సరిగా టీజీ అనేది ఇప్పుడు మొన్న అందరు కోరుకున్నారు అనేది ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనగానే భావించి చాలా మంది టీజీ కోరుకున్నారు కాబట్టి మేము తీసుకొస్తున్నాం అని తెచ్చినారు. ఇది ఈ హై సెక్యూరిటీ అనేది ఒక రకంగా అదనపు భారమే, కానీ నిజంగానే ఉపయోగకరం అని మీరు చెప్తున్నారు కదా, దాన్ని బట్టి చూస్తే తీసుకోవాల్సిందే. కాకపోతే మీరు అన్నట్టు ఒకరోజు టైం వేస్ట్, స్లాట్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కానీ ఒక సమస్య, ఒక మార్పు, ఒక మంచి జరగాలన్నప్పుడు కొంత భరించాలి కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు రాష్ట్రానికి సంబంధించిన మనం చూసినట్టయితే ట్రాఫిక్ కంట్రోలెన్స్లలో ఏదైతే మనం చూస్తున్నామో ప్రతి చోట విపరీతమైన మనం యాక్సెస్ ఇస్తున్నాం. 2 వీలర్స్కు కానీ 3 వీలర్స్కు కానీ 4 వీలర్స్కు కానీ. ఒక ఇంటికి ఇంతకుముందు గతంలో ఒక ఇంట్లో ఒక వెహికల్ ఉన్నదంటే ఆ ఇంటిని ఒక ఆశ్చర్యకరంగా చూసేది, కానీ అదే ఇంట్లో ఇప్పుడు ఒక వెహికల్ 2 వీలర్ ఉంది. అలా 2 వీలర్స్ అయితే 2, 3 ఎంతమంది ఉన్నారో అబౌవ్ 18 వాళ్ళందరికీ ఒక 2 వీలర్ ఉంది. అలాగే ఒక ఇంట్లో ఒక 4 వీలర్ మాత్రం కంపల్సరీ ఉన్నది. ఈ విషయంలో మనం 4 ఉన్నాయి ఇప్పుడు. అదే సార్, అదే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్ ఈ ప్రాంతాలలో, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 4 వెహికల్ ఉన్నాయి ఒక కారు ఇంటికి. మనం అది చూసుకుంటే మాత్రం ఈ ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నది, కానీ మనం ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ఒక విధానం లేదు. కానీ ఇప్పుడు పన్నుల భారం రూపంలో కానీ ఇతర విభారం రూపంలో కానీ మన నుంచి ఏదైతే డబ్బులు ప్రభుత్వాలకు చెల్లించబోతున్నామో దాన్ని సరి అయిన ఉపయోగం చేసుకున్నట్టే మనం భావించవచ్చా? వెహికల్స్ పెరిగిన మోతాదులో రోడ్డు వెడల్పు కావడం లేదు కదా, వెహికల్స్ చాలా పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది, వెహికల్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. దానికి ఎంత మనకు కొంచెం సివిక్ సెన్స్ అందరికి ఉండి ఆలోచిస్తే ఏదన్నా మరి ఒకే ఆఫీస్కి పోయే వాళ్ళు అందరూ మనిషికో కార్ లాగా తీసుకొని వెళ్లకుండా ఏదైనా పూలింగ్ సిస్టమ్ లాగా ఆలోచిస్తే ఒకే ఆఫీస్కు ఒకే కాలనీ నుంచి పోయే వాళ్ళు కూడా ఈచ్ వన్ ఒక కార్ తీసుకొని పోతున్నారు. ఇవన్నీ రోడ్డు ఎక్కితే ఇబ్బందికరంగానే ఉంది. దానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. సివిల్ సొసైటీ నుంచి కూడా ఈ ఆలోచన ఉండాలి, దీనికి ఏదైనా మార్గం ఉందా. ఢిల్లీలో కొంతకాలం బేసి సంఖ్య అని సరి సంఖ్య అని పెట్టిండ్రు, కార్లు వెళ్లకుండా ఒక ప్రయత్నం చేసి మరి మళ్ళీ అది ఎక్కడే విఫలమైపోయింది. దాని మళ్ళీ ఆ ప్రయత్నం జరుగుతలేదు, ఆ ప్రయోగం జరుగుతలేదు. ఇక్కడ కూడా అలాంటిది ఏమన్నా చేయాలి తప్ప ఇది వేరు అది వేరు కదా. ఇప్పుడు ట్రాఫిక్ సమస్య వేరు, హై సెక్యూరిటీ ఇష్యూ వేరు. దానికి ముడిపడే ఉన్నదని చెప్తున్నారు సార్. ఇదేంటంటే ఇది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ కూడా దాంతోనే ముడిపడి ఉంది. అంటే ఇంత ట్రాఫిక్ పెరగడానికి ఇప్పుడు ఏదైతే పాత వెహికల్స్ ఉన్నాయో గత 18 సంవత్సరాల క్రితం కొన్న వెహికల్స్ కూడా దీంట్లో రోడ్డు మీద రావడం వల్ల హైగా ట్రాఫిక్ వచ్చేసింది. దీన్ని గుర్తించవచ్చు అనే ఒక అందులో లోపాయికారిగా అదొక ఉన్నది సార్. మీరు కరెక్ట్ చెప్పింది, దీని వెనకాల అది ఉండొచ్చు. 15 years వెహికల్స్ స్క్రాప్ చేయాలనే ఆలోచన గవర్నమెంట్ ఉంది కదా, ఆ ఆలోచన కోసం దానికి ఉపయోగపడేలాగా ఇది ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుందేమో బహుశా దాని గురించి. కానీ వాటికి రిజిస్ట్రేషన్స్ బంద్ చేస్తారేమో కానీ రోడ్ ఎక్కకుండా ఏం ఆపగలుగుతారండి. కొత్తగా రిజిస్ట్రేషన్స్ జరగవు, ట్రాన్స్ఫర్స్ జరగవు, అట్లా ఇట్లా నిషేధం పెట్టగలుగుతారు. కానీ అయితే తీసుకొని వెళ్ళి దాన్ని ఏం చేయగలుగుతారు? అది చోరీమాలు కాదు కదా, వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్నదని. రోడ్డు ఎక్కకుండా కూడా అప్పుడు కష్టమే ఉంటుంది మోస్ట్లీ. కాకపోతే ట్రాన్స్ఫర్ లేకుండా, కొత్తగా రిజిస్ట్రేషన్ జరగకుండా, దాన్ని అమ్మకాలు కొనుగోలు జరగకుండా ఆపగలుగుతారేమో కానీ
ఓకే సార్. శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ అనుకున్న వారంలో టీజీ అనే ఏదైతే హై సెక్యూరిటీ ప్లేట్స్ అని చెప్తున్నారు, హై సెక్యూరిటీ ప్లేట్స్ చెప్పిన సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చారు. 2019 ఏప్రిల్ కన్నా ముందు ఏదైతే రిజిస్ట్రేషన్ అయినాయో ఆ వెహికల్స్ సంబంధించి 30 సెప్టెంబర్ వరకు మీరు దీన్ని కంప్లీట్గా మీరు ప్రాసెస్ ఏదైతే ఉన్నదో కంప్లీట్ చేసుకున్నారు. దానికి వాళ్ళు కొంచెం రుసుము కూడా చెల్లవలసి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్ బుకింగ్, ఆ స్లాట్ బుకింగ్ సమయంలోనే మనం 320 రూపీస్ టు ద వెహికల్స్ అప్ టు 380 ఆ మోడల్ని బట్టి, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ని బట్టి, దాని తర్వాత 3 వీలర్స్కు 350 నుండి 450 వరకు, అలాగే 4 వీలర్స్కు 590 అంటే 600 నుంచి 700 వరకు, అలాగే కమర్షియల్ వెహికల్కు అంటే 6 నుంచి 800 వరకు, ప్లస్ ఇంకా ఏదైతే ఇంకా ఇతర 12 వెహికల్స్ అది లారీలు ఉంటాయి కదా, మల్టీ యాక్సల్స్ అవి ఏది అంటారు, దానికి సంబంధించిన విపరీతంగా ఇది ఉన్నది. అంటే దీని ద్వారా ఏంటంటే వీళ్ళకు ఒక విషయం ఏంటంటే ప్రజలకు ఈ భారం మోపడంలో మాత్రం ప్రభుత్వాలు ఎలాంటి వెనకడుగేస్తలేరు, భారం వేస్తున్నారు కానీ సరైన సదుపాయాలు అంతవరకు చేకూర్చగలుగుతున్నారా? అది నిజంగా మీరు అన్నది $1 మిలియన్ క్వశ్చన్ అని మనం అంటాం కదా. ఏదైనా కూడా పథకాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక మార్పు అనేది ప్రభుత్వం ఒకటి చేపట్టినప్పుడు మనం ఇటువంటి అంశాలనే మాటిమాటికి అనుకుంటూ ఉంటాం. ఎందువల్ల అంటే అట్ ది వెరీ అవుట్సెట్ మనం సివిలియన్ ఈజ్ మేడ్ టు పే సంథింగ్ టు ది గవర్నమెంట్, కానీ వాట్ టైప్ ఆఫ్ బెనిఫిట్, వాట్ టైప్ ఆఫ్ యూటిలిటీ, వాట్ టైప్ ఆఫ్ ఫేవరబుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు హిమ్ అనేది నిజంగా పెద్ద క్వశ్చనే. ఇది ఏమవుతుందంటే ఒక సివిల్ సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది ప్రైమా ఫేసి ఒక మంచి కాన్సెప్టే, కానీ దీన్ని ఇలా చేయటం, ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ వెహికల్ని తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఒక రిజిస్ట్రేషన్ లాగా ఒక రుసుము చెల్లించి మళ్ళీ దాన్ని రీవాలిడేట్ చేసుకోవటం, కొత్త ప్లేట్ దానికి ఫిక్స్ చేయించుకోవటం, ఇదంతా మీరు అన్నట్టు ఇట్ విల్ టేక్ నియర్లీ 1 or 2 days. ఇట్ విల్ కాస్ట్ హిమ్ హెవీలీ. ఇంకొకటి టేకింగ్ ది క్వాంటమ్ ఆఫ్ ది వెహికల్స్, అది కూడా చాలా ముఖ్యమే. ఎందువల్ల అంటే 2019 అంటే ఇప్పటికి చూస్తే ఒక 6 yearsకు ముందు వెహికల్స్ అంటే అవి ఇప్పటికి కూడా కొంచెం కొత్త వెహికల్స్గానే మనం అనుకోవచ్చు. మరి అలాంటి వెహికల్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని స్ట్రీమ్ లైన్ ఎలా చేస్తున్నారు, ఇంకొకటి మనం వాటిని చేయాలి అంటే ఎంత టైం పడుతోంది, ఇది కంప్లీట్గా మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చా, ఆన్లైన్లో చేస్తే మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు హౌ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ మనీ ప్రాసెసింగ్ మనం సింపుల్గా తీసుకుంటే మనం తెలంగాణ గవర్నమెంట్లో పే చేసేటువంటి ఎలక్ట్రిక్ బిల్ కూడా మనం ఒక్కోసారి పే చేస్తున్నాం, కానీ అక్కడ నోటిఫై కావడం లేదు, రిజిస్టర్ కావడం లేదు. మళ్ళీ ఎప్పుడైతే ఆ డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి చెక్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇక్కడ మాకు రావటం లేదు, రిఫ్లెక్ట్ కావటం లేదు అని అంటున్నారు. అంటే కరెంటు బిల్ విషయంలోనే ఇలా ఉంటే మనం ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, ఒక పెద్ద మార్పు. మరి వెహికల్ విషయంలో, రిజిస్ట్రేషన్ ప్లేట్స్ విషయంలో ఇంతమందికి మీరు ఒక డెలివరీ ఎప్పుడు చేస్తారు, అలాగే రుసుము చెల్లించిన తర్వాత డెలివరీ మధ్య గ్యాప్ టైం నిజంగా మీరు ఎంత పెడుతున్నారు, ఇవన్నీ అంశాలు ఇంకా కూడా క్లారిటీ లేదు. అలాగే ఇదంతా మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత పోస్ట్ సెప్టెంబర్ నిజంగా మీరు చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఏ మేరకు అవి నిజంగా అక్కడ వాస్తవ రూపాన్ని దాలుస్తున్నాయనేటువంటిది కూడా చాలా పెద్ద క్వశ్చన్. ఎందువల్ల అంటే మనం చాలా విషయాల్లో చూసాం, కొన్ని పథకాల విషయాల్లో కానివ్వండి, అంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు పిన్ పాయింట్ ఆర్ ఫోకస్ అపాన్ ఎనీ పర్టికులర్ పార్టీ. ఎందువల్ల అంటే ఫోర్సైట్స్ టీవీ అనేది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఇట్స్ అపొలిటికల్, అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ పొలిటికల్ మీడియా ఆర్గనైజేషన్. మాకు ఎటువంటి అఫిలియేషన్ ఏ పార్టీతో ఉండదు కాబట్టి మేము స్వతంత్రంగా ఈ విధంగా మాట్లాడగలుగుతాం. ఏ ప్రభుత్వాన్నైనా కూడా నిలదీసేటువంటి గొంతుక మాది. ఆ నేపథ్యంలోనే ఈరోజు వచ్చినటువంటి పథకాన్ని మేము ఆహ్వానిస్తూనే దీంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి, నిజంగా మీరు చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి అందుతున్నాయా, అందకపోతే ఎవరిని కన్సల్ట్ చేయాలి. సపోజ్ ఈ మొత్తం ప్రక్రియ అంతా అయిపోయింది, పోస్ట్ సెప్టెంబర్ సంబడీస్ వెహికల్ విచ్ ఈస్ చేంజ్డ్ టు దిస్ న్యూ ప్లేట్, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్గా మార్చారు. మార్చిన కొన్ని రోజులకే దట్ ఈస్ లాస్ట్ అనుకోండి, ఆర్ దట్ వెహికల్ ఈజ్ నాట్ ఫౌండ్. మరి అప్పుడు మీ ట్రాకింగ్ సిస్టమ్ పని చేస్తుందా, పని చేయకపోతే ఎలా దాని గురించి మనం రికవరీ ఎట్లా, ఆ ప్రాసెస్ ఏంటి, దీంట్లో ఫాల్ట్ ప్రూఫ్గా ఉంటుందా,
లేకపోతే మనం ఎటువంటి మొడాలిటీస్ని తీసుకోవాలనేది చాలా పెద్ద డిస్కషన్. ఎందువల్ల అంటే మనం ఆర్టీఐస్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ ఈ ఆర్గనైజేషన్స్ యొక్క వ్యవహారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ వెళ్తే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టైం కన్జ్యూమింగ్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని మనం చెప్పలేం, నాట్ రెస్పాండింగ్ అని కూడా చెప్పలేం. రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు, కానీ ఒక క్రిటికల్ మినిమం టైం అయితే తీసుకుంటున్నారు. మరి ఆ టైంను భరించేది ఎట్లా? ఇంకోటి, ఇప్పుడు సంబడీ ఈజ్ నాట్ హియర్ ఇన్ ఇండియా, వన్ హూ ఈజ్ ఇన్ అబ్రాడ్ ఆర్ హూ హెస్ గాన్ ఆన్ సమ్ అఫీషియల్ వర్క్ టు సమ్ కంట్రీ అని అనుకోండి. ఈ మధ్య చూస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీస్ దే డెప్యూట్ దేర్ ఎంప్లాయీస్ టు ఫ్రాన్స్ ఆర్ టు మిడిల్ ఈస్ట్ ఆర్ టు మెనీ అదర్ కంట్రీస్. వాళ్ళు 1.5 year 2 year టైం అక్కడ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫ్యామిలీస్తో సహా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా, లేక కంప్లీట్గా ఆన్లైన్లోనే ఇటువంటి ప్రక్రియను వాళ్ళు చేపట్టాలా? అలాగే ఏజ్డ్ పీపుల్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. మరి వాళ్ళు ఇటువంటి ప్రక్రియకు వాళ్ళకి ఏమైనా మినహాయింపు ఉందా? వాళ్ళు చెల్లించేటువంటి రుసుములో కూడా ఈజ్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ ఫ్లాట్ సిస్టమ్ కామన్ టు ఎవ్రీవన్, ఆర్ దెర్ ఆర్ సమ్ differences and there are some concessions and incentives given to specialized people? ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పీపుల్, పిహెచ్సిస్ ఉంటారు. మరి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి అంటే అది నిజంగా అంత ఈజీ టాస్క్ కాదు. అలాగే దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాంగ్ ఇల్నెస్, ఇన్క్యూరబుల్ ఇల్నెస్ ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితిలో ఎట్లా? ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిన ఆ వ్యక్తి అక్కడ ఉండాలి అంటే ఫిజికల్ ప్రెజెన్స్ అవసరమా? ఇంకోటి, డిజిటల్ సిగ్నేచర్ అనేది ఇక్కడ యాక్సెప్టబులా? ఇలాంటివన్నీ అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్. ఒకసారి మన కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీనికి అఫ్ కోర్స్ వాళ్ళు చేసిన పని మంచిదే, దానిలో ఏదో తప్పు పట్టలేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇచ్చిన స్లాట్ సమయం సంబంధించింది. ఇంకో విషయం ఏంటంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పెళ్ళే అవసరం లేదు. మీరు ఎవరైతే డీలర్స్ ఉంటారో, అథరైజ్డ్ డీలర్స్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే అథరైజ్డ్ డీలర్షిప్ ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళే సమయంలో కూడా వాళ్ళు కూడా ఈ ప్రక్రియను చేయొచ్చు, స్లాట్స్ బుక్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి అనుకుంటే ఎల్లో ప్లేట్స్, వైట్ ప్లేట్స్, గ్రీన్ ప్లేట్స్, అంటే ఇంకొక అని వివిధ రకాలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంకా సమగ్రమైన విచారణ వీళ్ళు రాలేదు. కాకపోతే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి, మార్చిలో ఉన్నాం కాబట్టి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఓన్లీ 3 to 4 months ఆర్ లెఫ్ట్ టు బి లెఫ్ట్. సో ఈ విషయంలో మీరేమంటారండి? దీన్ని ఇంకా కొంచెం పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే దీన్ని సెప్టెంబర్ లోపే కంప్లీట్ చేయాలనే ఉన్నదా? అంటే ఖచ్చితంగా పెంచుతారు. అవ్వకపోతే సమ్ పర్సెంటేజ్ కనుక కాలేదనుకోండి, ఖచ్చితంగా పెంచవలసి వస్తుంది. దానికి వేరే మార్గం ఏముంటుంది? అయినా ఇప్పుడు ఇంకా పూర్తిగా విధి విధానాలు ఏం ప్రకటించలే కదా. వీళ్ళు ఓన్లీ డేట్ డిసైడ్ చేసిండ్రు, ఈ లోపు చేయించుకోవాలి కంపల్సరీ అనేది చెప్తున్నారు. కానీ క్లారిటీ ఇంకా విధి విధానాలు ఏంటి అనేది బయటికి రాలే కదా. ఒక బియ్యం మాత్రం రిలీజ్ చేశారండి, ఏంటంటే ఖచ్చితంగా చేయాలని వాళ్ళు ఆ డిపార్ట్మెంట్స్కి అయితే పంపించారు. అది ఓకే, దృఢ సంకల్పంతో ఉన్నట్టు మనకు కనబడుతుంది. అదే అంతే. దీన్ని మీరు ఏం చేశారంటే ట్రాఫిక్ పోలీసుకు, ఆర్టీఏ డిపార్ట్మెంట్కు, సివిల్ పోలీసుకు అందరికి అనుసంధానం చేస్తున్నారు. అనుసంధానం చేసి సివిల్ పోలీసులు కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, అలాగే ఆర్టీఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరూ ముగ్గురు కలిసి దీన్ని ఒక జాయింట్గా, అంటే జాయింట్ వెంచర్గా తీసుకొని తద్వారా దీన్ని అమలు పరిచే విధానంగా చేయబోతున్నారని తెలిసింది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? నా దగ్గర మీరు చెప్పిన సమాచారమే కొత్తది ఉన్నది, అదనంగా సమాచారమే లేదు. ఓకే రైట్ సార్. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఏం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 300 రూపాయలకు సంబంధించింది 320 నింపాదించాలి, 2 వీలర్స్కు 320 రూపీస్, 380 రూపీస్ అని పెట్టారు. దీన్ని ఒక విధి విధానాలు మాత్రం ఇచ్చేశారు దానికి సంబంధించి. కానీ ఎప్పుడైతే మనం ఏజెంట్ల దగ్గర పోతావో ఇది ఒకటిసారి కాదు, దీనికి ట్రిపుల్ టైమ్స్ కట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఏజెంట్ దే డూ నాట్ లుక్ దిస్ ఆల్ దోస్ గవర్నమెంట్ ఫీసెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దే విల్ యాడ్ దేర్ కమిషన్స్ ఆల్సో. సో ఈ విషయం మీద మీరు ఏమంటారు? దీన్ని గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళే టేక్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది కదా? బాగుంటుంది, కానీ గవర్నమెంట్ వాళ్ళతో పనులు కావండి. ఆ నమ్మకం పౌరులకు కూడా ఉండదు. అంత సిబ్బందిని వాళ్ళు మాత్రం ఎక్కడ నియమిస్తారు? ఏజెన్సీకే ఇచ్చి ఫిక్స్డ్ రేట్ ఫిక్స్ చేయాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది ఉన్న అది నిబంధన పెడితే బాగుంటుంది. కానీ ప్రభుత్వంతో కావు, వాళ్ళకుండే సిబ్బంది వాళ్ళ పనులకే వాళ్ళు సరిపోతుంది. ఒకేసారి వేలాది మంది పడతారు కదా. ఇప్పుడు చాలా మంది, అందరికీ వేలాది కాదు సార్, లక్షలాది అది లక్షలాది
వాహనాలు కాబట్టి ఏజెన్సీలకు ఇవ్వడం కరెక్టే, కానీ రేటు ఒకటి చేయాలి. Yeah. మన జిల్లాల వారీగా ఇప్పుడు ప్రతిపాదన ఏమున్నదంటే జిల్లాల వారీగా ఎవరైతే ఉన్నారో ఆర్టీఏకు సంబంధించిన జిల్లాల వారీగా, అలాగే అక్కడ ఆర్టీఏ డిపార్ట్మెంట్కు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు, సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేస్తూ ఈ ప్రక్రియను ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొనసాగించాలి అనే ఒక ఆలోచనలో మనకు రవాణా శాఖ మంత్రి వల్లూరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈ విషయంలో సర్క్యులర్స్ కూడా ఇంకా జారీ చేశారు, కానీ ఆఫీసులలోకి పోలేదని చెప్పారు. అదే ఈ విషయంపై సార్ ఇంకా మీరే అడ్వాన్స్ ఉన్నారు అందట్లో. ఇది మామూలు చర్చలనే ఉంది, మీరే దీన్ని ముందుగా తీసుకున్నారు, చాలా గ్రేట్. సార్ ఓకే రైట్ సార్. ఇప్పుడు ఒక ప్రస్తుతం మనం ఏదైతే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్, రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ సంబంధించిన మనం మాట్లాడుతున్నాం. అయితే ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో 2019 ఏప్రిల్ కన్నా ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారందరూ తిరిగి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ని అమర్చుకున్న తర్వాత దీనికి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పటికీ, దొంగతనాలు అయినప్పటికీ, ఏ విధంగా అక్కడ ఆ వెహికల్కి సంబంధించిన ఏదైనా సమాచారం రావాలనుకున్నప్పటికీ మనం ఇమీడియట్లీ ఈ సెక్యూరిటీ కోడ్, క్యూఆర్ కోడ్ ద్వారా ఆ వెహికల్స్ ఎక్కడెక్కడ ప్రయాణం చేసింది, ఎవరెవరు దాని మీద ప్రయాణం చేశారు, ఏమైనా ట్రాఫిక్కు సంబంధించిన వైలేషన్స్ ఏమైనా పాల్పడ్డారా, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, గమ్యం ఎటు ఉన్నది, అదంతా తెలుసుకోవడానికి మాకు చాలా సులభంగా ఉంటుందని ఒక బ్రహ్మాండమైన ఒక మంచి నిశ్చయంతోనే, మన నిర్ణయంతోనే ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ను చేయబడింది. కాకపోతే ఏంటంటే గతంలోనే ఇది చేసిన తర్వాత మరొకసారి 2019 తర్వాత ఏదైతే మళ్ళీ ఒకసారి చేయాలనుకుంటే 2019 మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ డిఫరెంట్ బిట్వీన్ 4 to 5 years, 5 years ఓన్లీ. సో 5 years ద కంపెనీ ఎప్పుడైతే మనం ఒక వెహికల్ కొనబోతామో అప్పుడే వాళ్ళు ఇస్తారు, 5 years గ్యారంటీ కూడా ఇస్తారు మనకు. అయితే ఇప్పుడు ఏదైతే నిబంధనలు చేశారో ఒకవేళ కనుక ఆ 2019 సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్స్ చేయించకపోతే వారికి సంబంధించిన వారికి ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ చెక్ కానీ, లేకుంటే వేరే మార్పిడులు కానీ, అంటే సేల్స్ అండ్ పర్చేస్ కానీ ఎలాంటి దాని మీద వాళ్ళకి ఆస్కారం లేనట్టుగా దాని మీద కంప్లీట్గా బ్యాన్ చేస్తుందని గవర్నమెంట్ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈ విషయంపై ఇంకొక విషయం దీంట్లో యాడ్ చేసేది ఏంటంటే, ఇప్పటికే ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలపై సతమవుతున్న మనము ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, వెహికల్స్ను కంట్రోల్ చేయడానికి అసలు వాస్తవానికి మన రాష్ట్రంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అంటే 15 years లోపు ఏదైతే ఉన్నదో వెహికల్స్, ఆ వెహికల్స్ మాత్రమే రోడ్ మీదకి అలౌ చేస్తారు. వేరే ఎవరైతే ఉన్నారో అబౌవ్ 15 years వెహికల్స్ ఉన్నాయో దాన్ని కంప్లీట్గా డిస్మెంటల్ స్క్రాప్ చేసేయాలి అని కూడా ప్రభుత్వంలో ఒక ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆధారం ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇది కూడా ప్రక్రియలో కొనసాగుతున్నది దానికి కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి గమనించవలసి వస్తే లక్షలాది రూపాయలు వెచ్చించి, కోట్లాది రూపాయలు వెచ్చించి లక్షలాది కెమెరాలు, సీసీ కెమెరాలను మనం హైవేల మీద అమర్చడం జరిగింది. ప్రతి చోట హైవేస్ ఉన్నాయి. అయినప్పటికీ మనం ఈ రోజు వరకు ఎన్ని వెహికల్స్ ట్రేస్ చేయగలిగాము, ఎన్ని వెహికల్స్ మనం ఇది చేయగలిగాము అనేది మాత్రం మన దగ్గర ఎక్కడ దాఖలాలు లేవు. నో పార్కింగ్ జోన్లో పెట్టిన సమయంలోనే కానీ ఇంకా ఇతరత్ర ఎక్కడ ట్రాఫిక్ వైలేషన్. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రజలకు తెలియంది మనకు సంబంధించిన ఒక విషయం ఏంటంటే, ఏ పోలీస్ అధికారికి కానీ, ఏ ఆర్టీఏ అధికారికి కానీ, ఎవరికి హోంగార్డ్కి కానీ, అది ఎవరైనా కానివ్వండి, ఫోటో తీసుకోవడానికి ఎవరికి కూడా వారికి అర్హత లేదు. The government, the law do not permit to take any kind of photo of that particular person without his knowledge, without his consent. Right now, but ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఎవరికి పడితే హోంగార్డ్ల నుంచి వెళ్ళి ప్రతి ఆఫీసర్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది. వారు అక్కడనే ట్రాఫిక్ సిగ్నల్స్ కావాలి నిలబడి వారు ట్రాఫిక్ వైలేషన్ చేసినా చేయనప్పటికీ, అక్కడ ఉన్న సిగ్నల్స్ పడినప్పటికీ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలను అక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఇమీడియట్లీ వీఆర్ గెట్టింగ్ వన్ మెసేజ్ ఆన్ అవర్ మొబైల్ ఫోన్ దట్ యూ ఆర్ వయోలేటెడ్ ద ట్రాఫిక్ రూల్స్, సో యూ హ్యావ్ టు పే దిస్ మచ్ ఆఫ్ మనీ. దీని ద్వారా ఏమవుతుంది, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి కూడా మనకు వితౌట్ కన్సర్న్ ఆఫ్ అవర్ పర్సన్స్ నో బడీ హ్యావ్ ఎ రైట్స్ టు టేక్ అవర్ మొబైల్ పిక్చర్స్. ఈ విషయంపై సుధాకర్ శర్మ గారు మీరేమంటారు? యాజ్ ఎ లాయర్, యూ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాయర్ ఆల్సో, దట్స్ వై జస్ట్ లెట్ మీ ప్లీజ్ క్లియర్ దిస్ వన్. థ్యాంక్ యూ జమీల్జీ, యూ రైస్డ్ ఎ వండర్ఫుల్ పాయింట్. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ 2 గైడ్లైన్స్ ఒకటి మనం చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి అంటే, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ కనుక మనం అమర్చినట్టయితే దేశవ్యాప్తంగా అనేక దశల్లో కనుక మనం అమర్చుకోగలిగితే
మనం వెహికల్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన సురక్షితంగా ఆయన జర్నీని కంప్లీట్ చేసేటట్టు ఒక బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని భావించారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు 2019 తర్వాత వచ్చినటువంటి ప్రతి నెంబర్ ప్లేట్ మీద కూడా ఒక హాలోగ్రామ్ అనేది ఉంటుంది. హాలోగ్రామ్లో ఎలా అంటే లేజర్ ఇంప్రింటెడ్, లేజర్ ఎచ్డ్ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని ట్రాకింగ్ పర్పస్కు వాడుకుంటూ ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే మీరు ఇంకొక వండర్ఫుల్ పాయింట్ కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్ కూడా ఈ వాల్యూమ్ ఆఫ్ ది ట్రాఫిక్ పెరగటం వల్ల పొల్యూషన్ అనేది ఎనార్మస్గా పెరుగుతోంది. మరి దీనివల్ల మనకు యునైటెడ్ నేషన్స్ కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది మనం బాగా తగ్గించాలి. ఎందువల్ల అంటే కార్బన్ కంటెంట్ కనుక అట్మాస్ఫియర్లో పెరిగినట్టయితే ఎగ్జోస్పియర్ అండ్ హైనోస్పియర్స్లో కనుక ఇటువంటి కంటెంట్ పెరిగితే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల ఆ వైడనింగ్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ వల్ల మనకు డైరెక్ట్ ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేస్ అనేది నిజంగా ఒక డిజాస్ట్రస్ ఈవెంట్ అక్కడ జరగబోతోంది. కాబట్టి టు అవర్ట్ అండ్ కంప్లీట్లీ సేఫ్ గార్డ్ అవర్ ప్లానెట్ ఫ్రమ్ సచ్ ఎక్స్ట్రేనియస్ రేడియేషన్స్ మనం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి అనేటువంటి ఒక పెద్ద బాధ్యతను ప్రతి ప్రభుత్వం కూడా తన భుజాలకు ఎత్తుకున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి వెహికల్కి కూడా భారత్ స్టేజ్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే ఒక స్పెసిఫికేషన్, ఇప్పుడు స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6 అలా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఆ ఇంజిన్ టైప్ ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ను అది బర్న్ చేసే విధానం ఎలా ఉంది, ఆ ఇంటర్నల్ కంబషన్ మెకానిజం ఎలా ఉంది, రిలీజ్ ఎలా ఉంది, ఫిల్టర్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా హౌ ఫార్ ద వెహికల్ ఈజ్ ఏబుల్ టు కంటైన్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అడ్వాన్స్డ్ వెహికల్స్లో కూడా చాలా మటుకు మనం చూసేటువంటి ప్రక్రియ కార్బన్ రిలీజ్ గురించి. అలాగే గవర్నమెంట్ ఇంకొక ఇనిషియేటివ్ కూడా ఏం తీసుకునేందంటే వీఆర్ ఫాస్ట్ స్విచ్చింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అది కూడా ముఖ్యంగా ఎందువల్ల అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ముఖ్యంగా కంబషన్ ఫ్యూయల్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ యూటిలైజేషన్ అనేది ఉండదు. దీనివల్ల ఒకటేమంటే ఫాజిల్ ఫ్యూయల్ అనే దాని మీద డిపెండెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో న్యాచురల్గానే మనము అటువంటి ఫ్యూయల్స్ జోలికి వెళ్ళం. ఇప్పుడు ఎలాగైతే పేపర్ యూసేజ్ నుంచి మనం డిజిటల్కి వచ్చామో అప్పుడు నిజంగా కటింగ్ ఆఫ్ ద ట్రీస్ హ్యాస్ కమ్ డౌన్ బై ఎ లార్జ్ పర్సంటేజ్. లేకుంటే ప్రీవియస్లీ ఎవ్రీథింగ్ వాస్ ఆన్ ఏ హార్డ్ కాపీ. మనం వీఆర్ యూస్ టు రైట్ ఆల్ ది డాక్యుమెంట్స్. అప్పుడు ది డిపెండెన్స్ ఓవర్ ది ప్లాంట్స్ ఆర్ ద ట్రీస్ వాస్ ఎనార్మస్. అప్పుడు ది డీఫారెస్టేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియ వల్ల చాలా మటుకు వీఆర్ ఏబుల్ టు సీ ద గ్రీన్. అలాగే ఇక్కడ కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి ఇది కూడా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ కూడా ఒక వండర్ఫుల్ మెకానిజమే. దాంట్లో ఫ్యూయల్ టైప్ రిఫ్లెక్ట్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ డీజిల్ ఆర్ పెట్రోల్. ఇప్పుడు వచ్చినటువంటి ఒక లీగల్ ఇష్యూ ఏమిటంటే ఇక్కడ మనం పెట్రోల్ కన్సంప్షన్తో పోలిస్తే డీజిల్ ఈజ్ కాజింగ్ మచ్ మోర్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఇట్ హ్యాస్ బీన్ అన్ ఎవిడెన్స్డ్ ఫ్యాక్ట్. కాబట్టి మనం ఈ మధ్య రోజుల్లో డీజిల్ను త్వరగా డీజిల్ వెహికల్స్ అన్నీ కూడా దే షుడ్ బి ఆఫ్ ద రోడ్ అనేటువంటి ఒక గైడ్ లైన్ కూడా ఉంది. సేమ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ హెస్ గివెన్ క్లియర్ ఇండికేషన్ దట్ ఆల్ ది వెహికల్స్ విచ్ ఆర్ డీజిల్ బేస్డ్ షుడ్ బి ఆఫ్ ద రోడ్ అని. ఎందువల్ల అంటే వాటి వల్ల అయ్యే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉందని. అలాంటి ప్రక్రియలు చేపట్టడానికి కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది చాలా యూస్ఫుల్. ఇంకొకటి ఈ హాలోగ్రామ్ బేస్డ్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఎప్పుడైతే ఉంటాయో మనం మామూలుగా ఇప్పుడు భారతీయ బిఎన్ఎస్ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఐపీసీ నుంచి వీ హ్యావ్ స్విచ్డ్ ఓవర్ టు భారతీయ న్యాయ సంహిత. కాబట్టి దాని ప్రకారం కూడా క్రైమ్ రేట్ను కంటైన్ చేయడానికి టెక్నాలజీని మనం వాడటానికి ప్రభుత్వం అనుమతి ఉంది. కాబట్టి ఇక్కడ మనం టెక్నాలజీని వాడుకుంటూ ఈవెన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా యాక్సెప్టబుల్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్రైమ్ రేటును ఎట్లయినా తగ్గించాలి అంటే ఇంతకుముందు లేనటువంటి టెక్నాలజీ స్కానర్స్ ఉన్నాయి. వాటి ద్వారా వెహికల్ మూమెంట్ను అబ్నార్మల్ మూమెంట్ ఆఫ్ ది వెహికల్స్ను కూడా మనం స్టడీ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఒక వెహికల్లో ఏదైనా ఒక అబ్నార్మల్ మూమెంట్ ఉంది అంటే ఇమీడియట్లీ ఇట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ టు ది కమాండ్ సెంటర్స్. మరి అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి దాన్ని వాడుకోవడానికి ఇది నిజంగా ఒక మంచి ప్రక్రియ. ఇప్పుడు ఉన్నటువంటి అలాగే ఇప్పుడు మనం మాట్లాడినట్టు భారత స్టేజ్ కానివ్వండి, ఫ్యూయల్ టైప్ కానివ్వండి, వెహికల్ డిటెక్షన్ కానివ్వండి, అలాగే ఈవెన్ వీ కెన్ యూస్ టెక్నాలజీ టు సీ వాట్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఈజ్ డన్ బై ది పర్టికులర్ డ్రైవర్. అది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే
దోస్ హూ ఆర్ ఇన్ ఇన్ఎబ్రియేటెడ్ కండిషన్ వాళ్ళ డ్రైవింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి అటువంటి కండిషన్స్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వేర్ హీ షుడ్ బి టేకెన్ అవే ఫ్రమ్ ది రోడ్. మనం మామూలుగా మాట్లాడుకున్నట్టయితే విత్ ఇన్ ది సిటీ ఒక రకంగా ఉంటుంది. వెన్ యూ గో టు ది ఎన్హెచ్ నేషనల్ హైవే ఆ డ్రైవింగ్ ప్యాటర్న్ కానివ్వండి, వెహికల్ మూమెంట్ కానివ్వండి, అక్కడ ది టైమ్ టు టేక్ ద డెసిషన్ ఇస్ ఇన్ సెకండ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ టు రైట్, ఇఫ్ యూ టేక్ లెఫ్ట్ యూ హార్డ్లీ హ్యావ్ సెకండ్స్ ఆఫ్ టైమ్ లెఫ్ట్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అంత లోపల చేయలేకపోతే యూ మస్ట్ ఇన్వైట్ ఎ వెరీ బిగ్ థ్రెట్ ఆర్ డేంజర్ అంటూ యువర్ వెహికల్ అండ్ సమ్టైమ్స్ టు ది పీపుల్ ఇన్సైడ్ ద వెహికల్. మరి అటువంటి నేపథ్యంలో ఇటువంటి టెక్నాలజీస్ అనేవి నిజంగా ముఖ్యమే. కానీ మనం అందరూ మాట్లాడుకునేది ఇంతవరకు మనం పాజిటివ్ సైడ్ ఆఫ్ ది పర్టికులర్ ఈ హ్యాపెనింగ్ చూసాం. బట్ వాట్ అబౌట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది సినేరియో? ఎందుకంటే నాణ్యానికి ఎప్పుడు రెండు వైపులు ఉన్నట్టు మనం ఒకవైపు చూస్తేనేమో సైంటిఫిక్గా, టెక్నాలజికల్గా, రేషనల్గా, లాజికల్గా మనం చూసినట్టయితే దిస్ ఈజ్ సౌండింగ్ యాజ్ ఏ పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ టు ఇన్వైట్ అండ్ టు ఇంప్లిమెంట్. మరి రియల్ ఎగ్జిక్యూషన్లో జమీల్జీ మనకు అనిపిస్తుంది ఎలా దీన్ని నిజంగా మీరు ఇంతకుముందు అన్నారు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అన్నారు. మీరు చాలా చక్కటి పదం వాడారు అక్కడ. జాయింట్ వెంచర్, ఇట్స్ ఎ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ బిట్వీన్ ట్రాఫిక్ పోలీస్, ఆర్టీఐ అండ్ ది సివిల్ పోలీస్. మరి ఇటువంటి ట్రయాంగులర్ దీంట్లో అసలు ఈ కోఆర్డినేషన్ ఎంతవరకు నిజంగా సఫలీకృతం అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే 3 డిపార్ట్మెంట్స్ని కలపడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. వీళ్ళ మధ్య ఎటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది, అలాగే ఈ మిస్కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వల్ల సివిలియన్ ఎంత ఇబ్బంది పడతాడనేది మనకు చాలా ముఖ్యం. ఈ విషయంలో నిజంగా మనం కూడా కొన్ని చూసాం. ఎందువల్ల అంటే ఇప్పుడు ట్రాఫిక్లో కానివ్వండి, మిగతా చాలా విషయాల్లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఎప్పుడైతే మిస్ఫైర్ అయినాయో దానివల్ల సివిలియన్ ఎంత ఇబ్బంది పడ్డాడో మనం చూసాం. కాబట్టి ఈ ప్రణాళికలో మరి వాటికి ఎవరు జవాబుదారీగా, అకౌంటబిలిటీ అనేది చాలా ముఖ్యం అండి. మరి హూ ఈస్ గోయింగ్ టు టేకప్ దట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ అనేది మనం చూడాలి. ఇంకోటి ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పుడైతే ఇటువంటి పథకాలను తీసుకొని వస్తుందో ఖచ్చితంగా కొన్ని కేటగిరీస్కు మినహాయింపు అనేది ఇవ్వాలి. మరి అటువంటి మినహాయింపు అనేది వర్తిస్తుందా, ఇక్కడ ఎవరికైనా ఇచ్చారా, ఇవ్వబోతారా, లేక అసలు అటువంటి ప్రకటన వస్తుందో రాదో అనేటువంటి విషయం కూడా మనకి ఇంకా, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫెంట్ స్టేజ్, నేసెంట్ స్టేజ్లో ఉంది. మనకు ప్రతిపాదన వచ్చింది, ఆ రుసుము ఎంత, కన్వర్షన్ రేట్ అది ఎంత అనేది చెప్పారు, అలాగే కట్ ఆఫ్ డేట్ చెప్పారు. కానీ అసలు క్లోజెస్ట్ అండ్ మైన్యూటెస్ట్ డీటెయిల్స్ ఇంకా ప్రభుత్వం వద్దే ఉన్నట్టున్నాయి. అవి బహిర్గతమైన తర్వాత వాటిలో ఉన్నటువంటి సూక్ష్మాంశాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకున్న తర్వాత అసలు ఈ పథకం అనేది ఎలా వెళ్ళబోతుందనేటువంటి ఒక నిర్ధారణ మనం చేసుకోవచ్చు. కానీ అట్ ది వెరీ అవుట్సెట్ టెక్నాలజికలీ ఇట్ ఈస్ సౌండింగ్ ఫైన్, బట్ ఇంప్లిమెంటేషన్ విషయంలో మనం చూస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, అలాగే టైం కూడా మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ మేబీ ఇట్స్ నాట్ సఫిషియంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్వాంటమ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది వెహికల్స్ ఆర్ టూ మచ్. మీరు ఇంతకుముందే అన్నారు మన డిస్కషన్లో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక 2 వీలర్ ఉండేటువంటి ఒక సంస్కృతిలోకి మనం వచ్చేసామని. అది నిజంగా కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ అపార్ట్మెంట్స్లో చూసినట్టయితే వాళ్ళకి ఇచ్చిన పార్కింగ్ సరిపోక బయట కూడా పార్క్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి వెహికల్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఎందువల్ల అంటే ఈ మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాంక్ ప్రొవిజన్స్ కానివ్వండి, అలాగే ఇట్ హెస్ బికమ్ క్వైట్ ఈజీ టు ఓన్ ఎ వెహికల్ నవ్ డేస్. ఈఎంఐ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత, క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత వెహికల్ పర్చేజ్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇట్ ఈస్ డన్ హార్డ్లీ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ప్రాసెస్గా మారిపోయింది. అంతా డిజిటలైజ్డ్ ప్రాసెస్ కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇన్ని వెహికల్స్కు ఇలాంటి ప్రక్రియను చేపట్టడానికి ఎంత సమయం అవసరం? అలాగే ఇప్పుడు ఆర్టీఐ ఆఫీస్లో రెగ్యులర్ ట్రాఫికే చాలా ఎక్కువ ఉంటుంది. మరి దానికి తోడు వీటికి ప్రత్యేకమైన కౌంటర్స్ ఉంటాయా, కన్వర్షన్ కౌంటర్స్? ఎందువల్ల అంటే వాళ్ళను వీళ్ళను ఇద్దరిని కంబైన్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు, శాస్త్రీయ పద్ధతి దృక్పథం కూడా కాదు. ఎందువల్ల అంటే డే టు డే డెలివరీ న్యూ వెహికల్స్ ఉంటాయి, వాటితో పాటు ఈ కన్వర్షన్ వెహికల్స్ది సేమ్ క్యూ కనుకైతే ఇట్ ఈస్ రియలీ గోయింగ్ టు పుట్ ఎనార్మస్ స్ట్రెస్ అపాన్ ది సివిలియన్. మరి అది మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆర్టీఐ ఆఫీసులు ఎప్పుడు కూడా ఊరికి చాలా దూరంలో ఉండటమో ఎక్కడో ఉంటాయి. కాబట్టి మనం యాక్సెసిబిలిటీ కూడా చూసుకోవాలి. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్కు మీరు నిజంగా ఏదైనా ప్రత్యేక వెసులుబాటు ఇస్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.
మరి ఇవన్నీ తీసుకొని వీఆర్ హ్యాపీ విత్ ది ఇనిషియేటివ్, బట్ వీఆర్ రియలీ వరీడ్ అబౌట్ ది ఇంప్లిమెంటేషనల్ ప్రాసెస్. మరి ఈ విషయంలో ప్రభుత్వం మంచి గైడ్లైన్స్తో కనుక ముందుకు వస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ న్యూయెస్ట్ సైంటిఫిక్ అడ్వెంచర్ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ది నెంబర్ ఆఫ్, ఇప్పుడు వెహికల్ కౌంట్ కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి వెహికల్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్ ఈస్ గోయింగ్ టు కవర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ wide sector of people, and it is going to really contain the crime rate, and also it is going to bring about happier times అని మనం అనుకోవచ్చు. ఎందువల్ల అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ లీగల్ రైట్స్. కాబట్టి ఇక్కడ లీగల్ ఫినామినాన్ కూడా మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. వాట్ టైప్ ఆఫ్ పెనాల్టీస్ యూ ఆర్ గోయింగ్ టు పుట్ ఫర్ దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ఆర్ కన్వర్ట్ టు ది ఐ సెక్యూరిటీ సిస్టమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఆ పెనాల్టీ సిస్టమ్ కూడా మనం తెలుసుకోవాలి. దాని వెనుక ఉన్నటువంటి లీగాలిటీస్ కూడా అక్కడ స్పష్టంగా మనకు అందించిన తర్వాత దట్ ఈస్ ది బిగ్గెస్ట్ పెనాల్టీ, సీజింగ్ ద వెహికల్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ పెనాల్టీ. అండ్ హౌ టు రిట్రైవ్, సపోజ్ యువర్ వెహికల్ హ్యాస్ బీన్ సీజ్డ్, యువర్ వెహికల్ ఈస్ సీజ్డ్. How are you going to retrieve it? We cannot leave it in the hands of the government. So what type of procedure and how much you have to pay for that? అండ్ మోర్ ఓవర్ ఒక విషయం ఏంటంటే నాకు ఒకసారి జ్ఞాపకం వచ్చింది సార్, వేరే దేశాలలో ఎట్లున్నదంటే ఒకవేళ కనుక ట్రాఫిక్ వైలెన్స్ మీరు చేశారనుకోండి, కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు కదా, కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మనకు వేరే దేశాలలో మనం చూసినట్టయితే మనకు ఒకవేళ కనుక అక్కడ ట్రాఫిక్ వయలేషన్ చేస్తే ఆ ట్రాఫిక్ వయలేషన్కి సంబంధించింది మన దేశంలోనైతేనేమి మన రాష్ట్రంలోనైతేనేమి మనం కేవలం వాళ్ళకు జుర్మానా ఇస్తాం. అంటే ఇంత జుర్మానా ఉన్నదని, వాళ్ళకు దానికి సంబంధించిన ఇంత పెనాల్టీ ఉన్నది బాబు కట్టేసేయని ఓ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కట్టేస్తారు, లేకపోతే మనమే ఇప్పుడు మన డిజిటల్ అయిపోయింది కాబట్టి మనమే కట్టిస్తున్నాం. కాకపోతే వేరే దేశాలలో సింగపూర్లో కానివ్వండి, స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా లాంటి దేశాలలో, ఈ మన గల్ఫ్ దేశాలలో వాళ్ళు ఫైన్ మీద ఎక్కువ ఆధారపడి ఉండరు. ఫైన్ కూడా ఎట్లుంటుందంటే మనం ఊహించని విధంగా ఫైన్ ఉంటుంది. కానీ వాళ్ళు చేసే ప్రక్రియ ఏముంటుందంటే వెహికల్ అరెస్ట్ చేసేస్తారు. వెహికల్ అరెస్ట్ అంటే ఆ వెహికల్ కు సంబంధించిన ఎవరైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్ ని అరెస్ట్ చేసేస్తారు. అంటే ఒక వీక్ ప్రాపర్ ఒక 1 వీక్ 10 వీక్స్ 10 days not allowed to come on the road. That's why అక్కడ ఎవరన్నా ట్రాఫిక్ వయలేషన్ అంటే మోస్ట్ అంటే ఒకసారి హత్య వాళ్ళకి సంబంధించిన ఒక లేకుంటే హత్యాయత్నం, అదే విధంగా అలాగే దీన్ని కూడా ట్రాఫిక్ వైలేషన్ అంటే కూడా అంత పెద్దగా అక్కడ ఒక నేరంగా చూస్తారు, బిగ్గెస్ట్ క్రైమ్ గా. ఒకసారి కనుక మనం చూస్తే కృష్ణారెడ్డి గారు మీరు బహుశా మీరు వెళ్ళారు కదా, చాలా విదేశాలకు తిరిగి వచ్చారు కదా, అదే విషయంలో కేవలం ఒక సిగ్నల్ దగ్గర ఒక క్రాసింగ్ మీద వెహికల్ టైర్ వచ్చినప్పటికీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఫ్లాష్ కొట్టేస్తుంది. ఆ ఫ్లాష్ కొట్టిన తరంలో అతని వెహికల్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన దగ్గరికి వెళ్ళిపోతే జుర్మానా, దాని మీద ఫైన్ ప్లస్ వెహికల్ అరెస్ట్ కూడా ఉంటుంది. ఇదే కనుక మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఇదే కనుక తీసుకొస్తే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఏదైతే ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నాయో దాని మీద కంట్రోల్ చేయొచ్చు అనేవి మీరేమనుకుంటారు? కంక్లూడ్ ఒకసారి చెప్పండి సార్. ఓకే, రైట్. కృష్ణారెడ్డి గారు వెళ్ళిపోయినట్టుంది. తర్వాత టెక్నికల్ ప్రాబ్లం ద్వారా ఇప్పుడు సార్ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఇది చర్చ ఇది చాలా మంచి లేదు. మీరు ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ మెథడ్ ఏదైతే మీరు చెప్పారో, కీపింగ్ ద వెహికల్ అవే ఫ్రమ్ ద రోడ్ ఫర్ ఏ సర్టెన్ పీరియడ్, ఇదర్ 1 week or 2 weeks ఆర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, అది నిజంగా ఒక మంచి ప్రణాళిక అని మనకు అనిపిస్తుంది. మేబీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీ కెన్ ఇన్వైట్ సచ్ పాలసీస్ ఇన్ టు అవర్ కంట్రీ ఆల్సో. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ పెరుగుతోంది, అలాగే నేచర్ ఆఫ్ ది క్రైమ్ కూడా పెరుగుతోంది. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అలార్మింగ్ ఆల్సో. ఎందువల్ల అంటే క్రైమ్ జరగడమే కాకుండా క్రైమ్ జరగటంలో ఉన్నటువంటి ఆ మోడస్ ఆపరాండి అని అంటాం లాలో, మోడస్ ఆపరాండి కూడా పెరుగుతోంది. అలాగే మెన్సరియా అనేది కూడా మనం మోస్ట్ కేసెస్లో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలి, ఇవన్నీ కూడా మనం కంటైన్ చేయగలగాలి. వీటిపై మనకు కొంత కంట్రోల్ గ్రిప్ అనేది ఉండాలి. అంటే డెఫినెట్లీ టెక్నాలజీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ దిస్ రెస్పెక్ట్. దానివల్ల ఈరోజు ఏదైతే ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఏదైతే ఉందో, దట్స్ ఏ నావల్ ఐడియా, వండర్ఫుల్ ఐడియా అండ్ ఇట్స్ ఏ గ్లోరియస్ ఐడియా. మరి దీని ఇంప్లిమెంటేషన్
ఇంత వాస్ట్ పాపులేషన్కి ఎలా చేపడతారనేటువంటి విషయంలో ప్రభుత్వం మరింత ఒక పకడ్బందీగా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతో బయటికి రావాలి. ఎందువల్ల అంటే అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ను తీసుకోవాలి, అలాగే అన్ని రీజనాలిటీస్ను తీసుకోవాలి, అలాగే డిఫరెంట్ ఎకనామిక్ సెక్షన్స్ను కూడా మనం తీసుకోవాలి. ఈ అన్ని క్రైటీరియన్, అలాగే అర్బన్ రూరల్ ఈ డివైడ్ కూడా ఇండియాలో ఉంది కాబట్టి, తెలంగాణలో ఉంది కాబట్టి, హౌ ఆర్ యూ గోయింగ్ టు రియలీ డీల్ విత్ దోస్ హూ ఆర్ ఇన్ ది రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్? మరి అది కూడా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, మార్పు ఎలా చేసుకోవాలో చెప్పాలి. అందువల్ల అన్ని ఆన్లైన్ అంటే కూడా కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు కాబట్టి డ్యూయల్ సిస్టమ్ ఉండాలి. అంటే ఫిజికల్గా చేసేటట్టు, ఆన్లైన్లో చేసేటట్టు, ఇలా 2 విధాలుగా కూడా ఏర్పరిచి సొసైటీని మెల్లగా కూడా ఒక అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకొని వెళ్తే దట్ వుడ్ రియలీ ప్రూవ్ టు బి ఎ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్ అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం చూసాము హై సెక్యూరిటీ ప్లేట్స్ ద్వారా ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని స్వాగతిస్తూనే ఇప్పుడు దీని ద్వారా ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే బస్సెస్ ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్ బస్సెస్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఎవరున్నారో, అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఒకే నెంబర్ ప్లేట్ మీద ఒక్కొక్కసారి 3, 4 బస్సులు కూడా నడుస్తున్నట్టుగా మనం గమనించాము. దీన్ని గతంలో కూడా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కానీ ఇంకా ఇతరత్ర ఎవరు ఉన్నారో వారు కూడా వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ ద్వారా, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ ద్వారా వారిని కూడా గుర్తించవచ్చు అని మనం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఒకే ప్లేట్ మీద ఒకే నంబర్ ప్లేట్ వేసుకున్న తర్వాత ఇద్దరు 2, 3 బస్సులు ట్రావెల్ అవుతున్నాయి. మనం ఒక సపోజ్ అనుకుందాం, ఈరోజు మనం విశాఖపట్నంకి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక బస్సు విశాఖపట్నం వెళ్తుందంటే ఒక 1.5 డే పడుతుంది దానికి. అంటే అట్లీస్ట్ 18 to 24 hours విశాఖపట్నం చేరాలంటే 18 hours అనుకోండి. అంటే ఒకే నంబర్ గల బస్సు ఒక విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒకటి బయలుదేరుతుంది, అదే నంబర్ గల బస్సు విశాఖపట్నం నుంచి వెళ్ళి హైదరాబాద్కు బయలుదేరుతుంది. అలా జరుగుతున్న సమయంలోనే ఈ హై సెక్యూరిటీ ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఏదైతే ఉన్నదో వారిని క్యాచ్ చేయడానికి, వారిని ట్రాక్ చేయడానికి, అలాంటి అవాంఛనీయ సంఘటనలు, అలా ట్రాఫిక్ వయలేషన్లు కానీ, అంటే నంబర్ ప్లేట్ల మీద 2, 3 వెహికల్స్ తిరగకుండా కూడా దీన్ని కూడా అరికట్టే అవకాశాలు కూడా ఖచ్చితంగా దీని మీద ఉన్నాయి. కాకపోతే సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు, మా గెస్ట్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు దానికి సంబంధించింది చేస్తారు అనేది మాత్రం ఒక $1 మిలియన్ ప్రశ్న. మనమైతే ఒక జియో తీసుకొచ్చాం, ఒక బ్రహ్మాండమైన ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. దాని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనేది మాత్రం చూడవలసి ఉన్నది. సెప్టెంబర్ ఏదైతే గడువిచ్చారో ఆ సెప్టెంబర్ గడువులో పూర్తి అవుతుందా లేక ఇంకా దాన్ని పెంచుతారా అనేది మనం వేచి చూడాల్సి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హై రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ సంబంధించింది మనం ఏదైతే చెప్తున్నామో 300 నుంచి 320 to 380 ఫర్ ద 2 వీలర్స్ అండ్ 350 to 450 ఫర్ ద 3 వీలర్స్ అండ్ 4 వీలర్స్కు 590, ఐ మీన్ 600 to 700 or 800 అని, అలాగే కమర్షియల్ వాహనాలకు 600 నుండి 800 వరకు ఏదైతే ట్యాక్సెస్ విధిస్తున్నారో, ఫీజ్ విధిస్తున్నారో దానికి సంబంధించిన కూడా అది సామాన్య ప్రజానికానికి మాత్రం అనుకూలంగానే అయినప్పటికీ దానికి ఏజెంట్లు ఈ మోసం చేయకుండా ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజులల్లనే మరొకసారి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ను అమర్స్తారని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం వేరే ఒక ప్రోగ్రాంతో. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.